ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయనకి రాయడం అనేది ఒక అలవాటు. ఏమైందంటే బెర్ట్రాండ్ రస్సెల్ ఓ బుక్ రాశాడు, చాలా పాపులర్ బుక్ అది, ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ రికన్స్ట్రక్షన్, సమాజ పునర్నిర్మాణం అన్న ఉద్దేశంతో ఒక బుక్ ఇంగ్లీష్లో రాసింది. ఇదంతా చదివేసి నువ్వన్నీ నీ థియరీ కరెక్ట్ కాదని దీనికి ఒక రిప్లై ఇస్తూ ఒక చిన్న బుక్లెట్ వేసాడు. నీ థియరీ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ కరెక్ట్ కాదు, ఈ ప్రిన్సిపల్ అప్లై సరిగ్గా కావు, ఇవి రిజల్ట్స్ సరిగ్గా రావు, ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తే అని ఒకటి రాశాడు. ఇక తర్వాత ఏం చేశాడంటే ఎందుకు అయినా స్మాల్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా, చిన్న చిన్న కమతాలు ఉంటున్నాయి, ఈ కమతాల వల్ల ఏమీ లాభాలు ఎక్కువ రావడం లేదు ప్రజలకి. దాంతో దాని మీద ఒక ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్ రాసి బుక్గా కూడా పబ్లిష్ చేశాడు. స్మాల్ హోల్డింగ్స్ వల్ల ఎలాగ నష్టము, దీనికి రెమెడీస్ ఏంటి అని ఒక బుక్ రాశాడు. తర్వాత ఏమైందంటే సిడ్నెహామ్ కాలేజ్లో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లోనే ప్రొఫెసర్ కాబట్టి 450 రూపాయల జీతం, మంచి జీతం. ఇందులో చేరాడు. అయితే మొట్టమొదటి ఏమైందంటే స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ కూడా, ఈయనెవడో ఒక ఎస్సీ కులాల నుంచి వచ్చినాడు, ఈయన ప్రొఫెసరేట్ అని వాళ్ళ మనసులో ఉండేది. అందువల్ల క్లాసులు సరిగ్గా అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. తర్వాత ఏమైందంటే బాగా చెప్తున్నాడని 10 మందికి తెలిసింది. అద్భుతంగా ఎనాలిసిస్ ఉండేది, స్పష్టత ఉండేది, కమ్యూనికేషన్ స్కిల్ బ్రహ్మాండంగా ఉండేది. స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేశాడో మిగతా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కూడా వచ్చి వినడం మొదలుపెట్టాడు. స్టూడెంట్స్ లోకంలో బాగా ఆయన అంటే అభిమానం పెరిగిపోయింది. అక్కడ అభిమానం పెరిగింది, కానీ మిగతా ప్రొఫెసర్స్, లెక్చరర్స్లో చాలా వ్యతిరేకత ఉండేది. అంటే ఈయన తెలివి లేదని కాదు, ఈయన ఎస్సీ కులం వాడు కాబట్టి వాళ్ళు తాగే కూజాలో, లేకపోతే కుండ, ఆ రోజుల్లో కుండలు ఉండేవి కదా, ఆ కుండలో ఈయన నీళ్లు తాగడానికి వీలు లేదు అని స్పష్టంగా ఆయన చెప్తూ ఉండేవారు. దీంతో ఆయన సరే ఎన్నో ఇటువంటి అవమానాలు పడ్డాడు. ఇదొక అవమానం, అంటే చిన్నతనంలో అవమానం ఉంది, స్టూడెంట్గా అవమానించాడు. ఈ రోజున ఒక ప్రొఫెసర్గా కూడా ఈ కులం కారణంగా, అంటరానితనం కారణంగా అదే అవమానాన్ని పొందడం జరిగింది. అయినా అక్కడ కంటిన్యూ అవుతున్నాడు ప్రొఫెసర్గా. ఈ లోపల ఏమైందంటే సౌత్ బరో కమిటీ అని వచ్చింది. ఈ సౌత్ బరో కమిటీ 1919 సంవత్సరంలో వచ్చింది. వీళ్ళ పని ఏమంటే వీళ్ళు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని కొన్ని వచ్చాయి. భారతీయులకి పోరాటం జరుగుతుంది కాబట్టి కొంత అవకాశం ఇవ్వాలి, స్వయం పాలనలో కొంత భాగం ఇవ్వాలి, పాలనలో భాగం అని వీళ్ళని కొన్ని రికమెండేషన్స్ చేయాలి. అప్పుడు అందరికీ ఓటు హక్కు ఉండేది కాదు. అంబేద్కర్ రాజ్యాంగం రాశాకే ఓటు హక్కు వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారంటే అనేక మందిని పిలిపించి వాళ్ళతో డిస్కషన్ చేసేవారు. అంబేద్కర్ గారిని కూడా పిలిపించడం జరిగింది. మీ ఉద్దేశాలు ఏంటి దీని మీద? ఆయన ఎక్కడ పోయినా సరే ఒక మెమరాండం తయారు చేసేవాడు. ఓరల్ డిస్కషన్ కాదు, మెమరాండం ఇచ్చి మాట్లాడేవాడు. చాలా సైంటిఫిక్ లైన్స్లో దాన్ని తయారు చేసేవాడు. ఈ ఓటు హక్కు అన్ని వర్గాలకి, అన్ని కులాలకి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని ఒకటి అందులోను. తర్వాత అప్పుడే మొదలెట్టాడు ఈయన 1919లోనే ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి ముఖ్యంగా. దీన్ని వల్ల రాజ్యాధికారంలో లేదా ఎమ్మెల్యేలుగా భాగస్వామ్యం వస్తుంది వీళ్ళకి అని అదొక ఇది. జనాభా నిష్పత్తిని బట్టి ఈ ప్రాతినిధ్యం ఉండాలని కూడా ఒకటి పెట్టాడు. సరే, ముందుగా నేను చెప్పినట్టు ఓటు హక్కు అనేది అన్ని వర్గాలకి ఉండాలి అని ఈ ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టాడు. సరే, సౌత్ బేర్ కమిటీ వెళ్ళిపోయింది.
వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. దాని చరిత్రకు వేరేగా ఉంది. తర్వాత కొంత వస్తుంది ముందులోను. ఈ లోపల ఏమైందంటే ఆయన తన ప్రజలను చైతన్యవంతపరచాలి, ఒక ఉద్యమంగా తీసుకురావాలి, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఎదిరించాలి, తిరుగుబాటు చేయాలి. ఇటువంటి తిరుగుబాటు ఉద్యమం లేకపోతే మన హక్కులు కాపాడుకోలేం అన్న ఉద్దేశంతో ఆయన మొట్టమొదటి సభ, నిమ్న జాతుల సభ 1920లో మాన్గామ్ అనే గ్రామంలో పెట్టాడు. బరోడా మన షాహు మహారాజ్ యొక్క సంస్థానంలో ఉంది ఇది, మాన్గామ్ అనే ఏరియా. అక్కడ ఆయన్ను కూడా పిలిపించాడు. సో ఆయన చాలా సంస్కరణ అభిలాష్ షాహు మహారాజ్. ఈయన శివాజీ వంశానికి సంబంధించినవాడు. వాళ్ళ వంశం కంటిన్యూషనే. బరోడా మహారాజు వీళ్ళు కూడా బంధువులు. సో ఈయన 4వ తరం వ్యక్తి వీళ్ళు రాజులుగా. అంటే ఆయన ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించాడు శివాజీ. ఈయన వాళ్ళ వంశానికి చెందినాడు. అయితే శివాజీ గొప్పతనం గురించి మనకందరికీ తెలుసు. అయితే ఆయన 400 సంవత్సరం జయంతి ఇంచుమించు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వచ్చారు. శివాజీ యొక్క అభిమానులంతా వచ్చి, మేము జయంతి చేస్తున్నాం, మీరు చాలా మేధావి కాబట్టి, చరిత్ర బాగా తెలుసు కాబట్టి మీరు రావాలని ఆయన అడిగారు. నేను వస్తాను కానయ్యా, మీరు అనుకున్నట్టు వీరుడు సూర్యుడు కాదు, ఆయన పిరుకోడు అన్నాడు. ఇదేంటయ్యా బాబు, శివాజీ పిరుకోడా, ఎవడన్నా నమ్ముతాడా అని వాళ్ళు ప్రశ్న వేశారు. ఇదేంటి సార్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అడిగారు. లేదురా బాబు, ఎందుకంటే మీకు అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసా అని అన్నాడు. ఎక్కడో చదువుకున్నాం సార్ అన్నాడు. సో అలెగ్జాండర్ ది గ్రేటు ప్రపంచమంతా జయించాలని బయలుదేరి ఇంచుమించు చాలా దేశాలను జయించాడు. ఇండియా కూడా వచ్చాడు. ఇండియాలో ఉన్నటువంటి సింధు ప్రాంతం అప్పుడు ఇంకెంత లోపలికి రాజ్యాలు లేవు పెద్దగా. ఈ ఉన్నటువంటి రాజులంతా భయపడిపోయి ఆయన వెళుతుంటే కిరీటాలే సమర్పించి వెళ్ళిపోయేవారు. అంటే మేము సరెండర్ అయిపోయామని కిరీటాలు ఇచ్చిపోయేవారు. ఒక్క పురుషోత్తముడే ఎదుర్కొన్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అక్కడ ఒక ఘటన జరిగింది. అంబేద్కర్ ఈ చరిత్రలో చాలా విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు చాలా రాశాడే. అన్ని పుస్తకాలు చదివితే ఏదో మూల మనకు కనపడుతూ ఉంటుంది. ఆ విచిత్రమైన సంఘటన ఏమంటే, వీడు చీకట పడింది. అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యంతో వస్తున్నప్పుడు జీలం నది అడ్డంగా ఉంది. సో సరే ఇక్కడ క్యాంప్ వేద్దామని సైన్యంతో అక్కడ క్యాంప్ వేశారు. యువతలో ఒడ్డిన పురుషోత్తముడు కూడా ధైర్యమైనవాడు కాబట్టి వాడు రెడీగా ఉన్నాడు. వాడు ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని ఇలా చేసేస్తున్నాడేంటి, ఇది దాటి రానివ్వను నేను జీలం నది అనేసి వీడిక్కడ సైన్యంతో ఈయన వచ్చాడు. అయితే రాత్రి అయ్యేటప్పటికి ఏమైందంటే, అక్కడేమో ఒక దీపమే కనబడుతుంది వెలుగు, ఇక్కడేమో వెలుగు చాలా దీపాల్లా కనబడుతుంది. సో అలెగ్జాండర్కి అనుమానం వచ్చింది, ఇదేంట్రా ఇన్ని దీపాలు ఉన్నాయి అంటే సైన్యం లక్షల్లో ఉండుంటుంది అని అనుమానం వచ్చింది. మిలిటరీలో దీపం పెట్టకూడదు, లైట్ పెట్టకూడదు, ఓన్లీ కిచెన్ పర్పస్ ఉంచే వాడాలి. అయితే ఇక్కడ మనం కిచెన్ ఒకటి ఉంది, అక్కడ ఏంటి ఇన్ని కిచెన్స్ ఉన్నాయంటే ఆర్మీ ఎక్కువ ఉండాలి అని అనుమానం వచ్చి వేగుల వాళ్ళని సిఐడిని పంపించారు. వాళ్ళు నది దాటి వచ్చి మొత్తం అంతా ఎంక్వైరీ చేశారు. చేసేటప్పుడు తేలింది ఏమంటే, అక్కడ ఒక కిచెన్ తోటే మొత్తం సైన్యం అంతా తింటారు. రాత్రులు కనపడకుండా కూడా ఇంతమంది ఉన్నారని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉన్నారని పనిచేస్తారు. యువతల ఒడ్డున ఇంతమంది ఉన్నారని ఎందుకు రాని వీళ్ళు ఎంక్వైరీ చేస్తే, ఈ అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు సైన్యంలో ఉన్నారు. ఈ కులమోడు వండితే ఆ కులమోడు తిండు కాబట్టి ఎవడికాడే ఒక పొయ్యి పెట్టుకున్నారు. పొయ్యి పెట్టుకున్నప్పటికీ ఇన్ని వేల పొయ్యిలు కనపడుతున్నాయి అనేసి వీడు వేగులు వాడిపోయి
రాజుకు చెప్పాడు. అంతేరా అన్నాడు. అంటే కులం అనేది ఎంత పని చేసిందంటే సైకలాజికల్గా వీక్ అయిపోవాలన్న వాడికి కూడా పర్వాలేదు, డివైడ్ అయిపోయి ఉన్నాడు, ఈడేదో కులం అంటే అక్కడ ఆడికి లేదు. గ్రీసు దేశాన్ని నుంచి వచ్చాడు, మెసడోనియా వాడు యాక్చువల్గానే గ్రీసు దేశం పరిపాలించినటువంటి వ్యక్తి. అన్ని దేశాలు, పర్షియా కూడా పరిపాలన చేశాడు. అక్కడ పర్షియన్ రాజు కూతుర్ని పెళ్లి చేసుకుని చాలా వరకు అక్కడే సెటిల్ అయ్యాడు కూడా. అయితే చనిపోయాడు యంగేజ్లో. ఆయన 31 సంవత్సరాలకే చనిపోయాడు. సో ఆయన ఏం చేశాడంటే ఈ స్టోరీ అంబేద్కర్ చెప్తూ, ఈ అలెగ్జాండరు పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం ఎవరు చేయాలి? పురోహితుడు చేయాలి. అప్పటికి ఇంకా క్రైస్తవ మతం లేదు. ఇది బిఫోర్ క్రైస్ట్ జరిగిన సంఘటన ఇవన్నీ. సో పట్టాభిషేకానికి ఏమైందంటే పురోహితుడు అక్కడ ప్రొసీజర్ ఏమంటే ఒక పెద్ద టేబుల్ తల పెట్టాలి. ఈ తల ఎక్కడ పెట్టాలి? పురోహితుడు టేబుల్ మీద నిలబడతాడు, పాదాల మీద రాజుగారు తల పెట్టాలి. ఇంత ఎత్తు టేబుల్ మీద పెడితే అప్పుడు కిరీటం పెడతాడు ఆయన. అలెగ్జాండర్ అసలు పెద్ద పౌరుషమైన వ్యక్తి, ప్రపంచమంతా జయించినోడు. నీ అమ్మ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏంట్రా పురోహితుడా, నీ కాళ్ళ మీద నేను తలకాయ పెట్టాలని కత్తి తీశాడు. చంపేస్తాను నా కొడుకు కన్నా, నేను కుర్చీలో కూర్చుంటాను, నువ్వు కింద దిగి వచ్చి నాకు కిరీటం పెడితే లేకపోతే ప్రాణం పోతుంది అన్నాడు. భయపడిపోయి వెళ్ళాడు, మీద కిరీటం పెట్టి పట్టాభిషేకం చేశాడు. ఈ కథ చెప్పాడు వచ్చిన వాళ్ళకి. శివాజీ పని చేశాడయ్యా. శివాజీ ఏం పని చేశాడో తెలుసా మీకు అన్నాడు. శివాజీ అద్భుతమైన యుద్ధాన్ని చేశాడు. వాడు ఔరంగజేబుని జయించడం అంటే చిన్న విషయం కాదు. లక్షలాది మంది సైన్యం ఉన్నది, ఎంతో అనుభవం ఉన్నది వాళ్ళకి. అటువంటి వాడిని జయించడం అంటే చిన్న విషయం కాదు. జయించాడు. జయించి రాయఘట్ కేంద్రంగా హిందూ రాజ్యాన్ని స్థాపించాడు. మొట్టమొదటి హిందూ రాజ్యం. అంతవరకు హిందూ రాజ్యం లేదు, బిఫోర్ క్రైస్ట్ ఉంది హిందూ రాజ్యం. ఆ తర్వాత అంతా ఈ దండయాత్ర వల్ల పోగొట్టుకున్నారు వీళ్ళంతా కూడా. ఒక 1000 సంవత్సరం వరకు ఉంది ఈ శకంలో, అక్కడి నుంచి లేకుండా పోయింది. ముస్లిం పాలన వచ్చేసింది. అయితే వీరికి ఇంత రాయగఢ కేంద్రంగా పెట్టుకుంటే పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు ఏం చేయాలంటే వేదమంత్రాలతో ముందు జంధ్యం వేయాలి. ఈ జంధ్యం వేస్తేనే వాడికి ఎలిజిబిలిటీ. ఈ జంధ్యం ఏమంటే మన శాస్త్రాలు, హిందూ శాస్త్రాల ప్రకారం ముగ్గురికి ఎలిజిబిలిటీ ఉంది. క్షత్రియులకు ఉంది, వైశ్యులకు ఉంది, అలాగే బ్రాహ్మిన్స్కి అలాగే ఉంది. ఈ ముగ్గురికి ఏముంది, మిగతా వాళ్ళ అర్హత లేదు. ఇది శూద్రుడు, మరాఠీ వాడు. శూద్రుడు కాబట్టి నీకు అర్హత లేదు, మేము వేద మంత్రాలు చదివితే మేము నరకానికి వెళ్ళిపోతాం. ఒక శూద్రుడికి కానీ వేద మంత్రాలు చదివి జంధ్యం వేసి పట్టాభిషేకం చేయడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో అనేసి ఈ బాపన పురోహితులు మొదలుపెట్టారు. ఇంక ఈయన ఏమి తలపట్టుకున్నాడు? అలెగ్జాండర్లాగా చేయలేదు కదా. అలెగ్జాండర్ కత్తి తీసి పురోహితుని చంపేస్తా అన్నాడు. ఆడు భయపడి పట్టాభిషేకం చేశాడు. ఈ పని ఎందుకు చేయలేకపోయాడని ప్రశ్న వేశాడు అంబేద్కర్ గారు. చివరికి ఆయన శిష్యులు ఏం చేశారంటే, రాజుగారు ఆఫీసర్స్, లేదు సార్ మేము ఎవరినన్నా పట్టుకొస్తాం, బనారస్లో ఒకడు ఉన్నాడంట, వాడు భట్ ఆడి పేరు, వీడు చాలా సీనియర్ ప్రీస్ట్ అట, మరి ఎలాగొస్తాడు? ఏం సార్ లంచం ఇచ్చి తీసుకొస్తాం అన్నాడికి. ఇంత బంగారం అదన్నీ తీసుకుపోయారు. అక్కడికి లక్షలాది విలువైనటువంటి బంగారం అవి తీసుకుపోయి అడిగి ఇచ్చారు. ఈ ఆశకు వచ్చాడు కానీ ఇక్కడంతా కూడా మహారాష్ట్రలో వాడిని అటాక్ చేయడం మొదలుపెట్టారు బ్రాహ్మణ్స్. ఒరే నువ్వు చేసావంటే చంపేస్తావు, మాకు చేత కదా, నువ్వు ఎట్లా చేస్తావు, బాపనోడు అయ్యి ఉంటే, నువ్వు పెద్ద పూజారి అయి ఉండొచ్చు అక్కడ బనారస్లో అని అడ్డుపట్టారు. ఈ అడ్డుపడేదానికి వీడు ఇంకా లాభం లేదు, ఈయన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత శివాజీకి వచ్చింది. అంతఃపురంలో వీడిని పెట్టి మేపడం మొదలుపెట్టారు. బంగారం ఇచ్చారు, మేపుతున్నారు రోజు. చివరికి వాడు 1 సంవత్సరం వరకు కూడా పట్టాభిషేకం జరగలేదు. పట్టాభిషేకం జరగకపోతే గుర్తింపులు రాజుకి, రాజ్యానికి గుర్తింపులు, ఎవరికి సంప్రదింపులు ఉండవు మిగతా వాళ్ళతో. అంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఈ పట్టాభిషేకం అంత ఇంపార్టెన్స్ ఉంది పట్టాభిషేకం. అయితే వాడేం చేశాడు, 1 సంవత్సరం ఇంట్లో కూర్చుని ప్యాలెస్లోనూ ఒక చరిత్ర రాశాడు, వంశ చరిత్ర.
ఫ్యామిలీ ట్రీ అని ఒకటి తయారు చేసి ఒక 10 వంశాల వరకు వెనక్కిపోయి లేనిపోని వంశాన్ని క్రియేట్ చేసి వీడు సిసోడియా వంశానికి చెందినోడు, ఆ వంశం వాళ్ళ క్షత్రియులు, వీడు క్షత్రియులు శివాజీ అని రాసుకొచ్చాడు. అయితే వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి సిసోడియా అంటాడు. ఆ సిసోడియా అన్న వాళ్ళు భారతీయులు కాదు, అలాగే రాజపుత్రులు కూడా కాదు. అందువల్ల వాళ్ళ పేర్లు సిసోడియా అని ఉండిపోయింది. వీళ్ళేమో అటు ఇటు కాకుండా రాజపుత్రులు అన్నాడు. రాజు అన్నాడు, క్షత్రియులు అన్నాడు, బ్రాహ్మడు అన్నాడు, వైశ్యుడు అన్నాడు. ఈ 3 మానేసి ఓ మిడిల్ లెవెల్ డిజిగ్నేషన్ ఇచ్చాడు. వీడు రాజపుత్రులు అన్నారు. సరే, ఈ రాజపుత్రులు విదేశీయులు, వాళ్ళు అసలు భారతీయులు కానే కాదు. వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అందరూ కలిసిపోయారు. రాణా అని పేరున్న వాళ్ళంతా రాజపుత్రులే. చాలా చోట్ల మనం ఢిల్లీ గట్టకపోతే రాణా అని కొంతమంది ఆఫీసర్స్ కూడా మనకు కనపడతారు. ఈ రాణాస్ రాజపుత్రులు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు పూర్తిగా విదేశీయులు. అప్పుడు ఇంకా వే బ్యాక్ ఇంకా కొన్ని ఆనవాళ్ళు ఉండుండొచ్చు వాళ్ళలో. అయితే వీడు రాశాడు, మొత్తంగా చేశాడు. చేసేటప్పటికి ఏమైందంటే, ఈ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక శూద్రుడికి డబ్బు తిని చేశాడు. కానీ ఇది పెట్టినప్పుడు కిరీటం పెట్టే ముందు జంజం వేసి బొట్టు పెట్టాలి. బొట్టు పెడితే, చేత్తో పెడితే వీడు కూడా అంటున్నాను తను సోకుతుందని వాడేం చేశాడంటే, బొటనేళ్ళకి, కాలే కదా, చెయ్యి అంటే ఇంకా పవిత్రమైంది. సో కాలు పర్వాలేదు, అన్నీ తొక్కుతూ ఉంటుంది ఎక్కడికన్నా పోతుంది. సో అదే పెద్ద పవిత్రమైంది కాదు కాలు, పాదం. అందువల్ల వాడు ఏం చేశాడంటే, కాలుకు బొట్టు పెట్టి ఇది కుంకుమ రాసుకుని ఎడమ కాలుతోటి బొట్టు పెట్టాడు. ఇది అడిగాడు అంబేద్కర్ గారు, ఏంటో ఏం వీరుడు సూర్యుడయ్యా, ఎడం కాలుతో బొట్టు పెడితే బొట్టును నరికేయాలి, బొటనేలు నరికిపడేయాలి కదా, ఏదైనా పౌరుషం. ఒక పురోహితుడికి ఇట్లా సరెండర్ అయిపోయాడు, ఇంత దారుణమయ్యా. ఆడు బంగారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఎడం కాలుతోటి తన్నినట్టు అయిపోయింది. మరి ఏంటి, అయినా నేను వస్తాను అనేసి ఆయన జయంతి ఉత్సవానికి, శివాజీ జయంతి ఉత్సవానికి వెళ్ళాడు. వాళ్ళు మహారాష్ట్రలో మనం పోతే ఏ ఆఫీసుకు పోయినా శివాజీ, అంబేద్కర్ ఫోటోలే ఉంటాయి. ఎవరి ఫోటోలు మనకు కనపడవు. మున్సిపల్ ఆఫీసుకు, ఎంఆర్ఓ ఆఫీసుకు, ఎక్కడ పోండి, నాగపూర్ సైడ్ కానీ ఇటు పోయినా సరే, ఎక్కడ పోయినా ఆ రకమైనటువంటి శివాజీకి గౌరవం ఉంది. కానీ ఈడు పెరిగి పొందాని అన్నవాడు మొట్టమొదటి భారతదేశంలో అంబేద్కర్ గారే ఆయన గట్టిగా చెప్పగలిగాడు. అయితే అంబేద్కర్ గారు మొదటి సభని ఆయన షాహు మహారాజ్ ఆధ్వర్యంలో జరిగింది. షాహు మహారాజు ఎంత గొప్పగా ఆయన గురించి చెప్పాడంటే, ఆయన స్పీచ్ విన్న తర్వాత, ఇదిగో మీకు ఒక రక్షకుడిని, ఒక సేవయాన్ని అంబేద్కర్లో చూస్తున్నాను ప్రజలారా, మీ అదృష్టం ఆయన దొరకడం మీకు అని చెప్పొస్తూ, మీ బానిస సంఖ్యలను ఆయన తెగనరగడానికి సమర్థుడు ఆయన ఒక్కడే, మీరు ఆయన ఫాలో అయితే చాలు మీకు విముక్తి వస్తుందని చెప్పాడు. ఈయన షాహు మహారాజు పెద్ద సోషల్ రిఫార్మర్. ఆయన ఏం చేశాడంటే, నేను ఏ స్కీమ్ పెట్టినా ఫెయిల్ అయిపోతుంది. ఆయన ఏం చేశాడు, కులం పోవాలని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చట్టాన్ని తీసుకొచ్చాడు. అలాగే రిజర్వేషన్ ఇవ్వాలని 50% రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొట్టమొదటి భారతదేశంలో ఇచ్చినటువంటి వ్యక్తి. దీని తర్వాతే మైసూర్ మహారాజా ఇచ్చాడు. మన పెళ్ళయింది కదా మైసూర్ మహారాజాది. వీళ్ళు మనం ఇదేమంటాం, కుండలు తయారు చేస్తారు, కుమ్మరి కులానికి శాలివాహనులు అంటారు గౌరవంగా, రాజులు కాబట్టి. కుమ్మరి కులానికి చెందినోడు వాళ్ళు. సో ఆయన తక్కువ కులానికి చెందినోడు కాబట్టి ఆయన ఇది ఇంట్రడ్యూస్ చేశాడు రిజర్వేషన్. ఈయన ముందు పెట్టాడు, తర్వాత ఆయన పెట్టాడు. ఇక తర్వాత మద్రాసులో జస్టిస్ పార్టీ ఉన్నప్పుడు
ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అది 51లో సుప్రీంకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్ జీవో డిస్క్రిమినేటరీ, అది ఆర్టికల్ 15కి అగెయినెస్ట్, 16కి అగెయినెస్ట్ అని ఇదంతా కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేయవలసి వచ్చింది. ఈ అమెండ్మెంట్ సందర్భంగా కొంత ఉద్యమం జరిగింది. పెరియార్ రామస్వామి నాయకర్ మద్రాసులో అయితే యుద్ధమే చేశాడు దీని మీద. గొప్ప వ్యక్తి ఆయన, పెద్ద రెవల్యూషనరీ, మామూలుడు కాదు. అయితే ఎస్సీ కులం బీసీ కులానికి చెందినోడు కాకపోయినప్పటికీ కూడా ఇక ఆయన అంత సిన్సియర్గా, అంత త్యాగపూరితంగా, చాలా డబ్బున్నవాడు. త్రివాన్కూర్ రాజా వస్తే అక్కడ అది పెద్ద జంక్షన్ అట. ఆ జంక్షన్ దగ్గర మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఢిల్లీ పోవాలంటే ఒక రోజంతా ఉండవలసి వచ్చేది. ట్రైన్స్ తక్కువ కదా ఆ రోజుల్లో. ఈయన ఇల్లే గెస్ట్ హౌస్, అంత అద్భుతమైన పెద్ద గెస్ట్ హౌస్. పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన. అన్నీ పక్కకు పెట్టి సామాజిక ఉద్యమాన్ని చేపట్టి ఎన్ని అద్భుతాలు సృష్టించాడు. దాని ఫలితంగానే ఒక మంగళాయన చీఫ్ మినిస్టర్ అయినా, లేకపోతే ఇంకొకడు వాడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అన్నాదొరై అయినా, వీళ్ళంతా కూడా బీసీ వర్గానికి అయ్యారంటే ఈ రోజున అంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రజల్లో ఆలోచనలో తీసుకొచ్చాడు. అంత గొప్ప గ్రేటెస్ట్. అంబేద్కర్ గారిని ప్రత్యేకంగా బొంబాయి వెళ్ళి కలుస్తూ ఉండేవాడు. అంబేద్కర్ గారు ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కన్వెన్షన్ జరిగింది రంగూన్లో. ఆయన కూడా అక్కడికి వచ్చాడు. అయ్యా మనం అంతా కలిసి బుద్ధిజాన్ని తీసుకుందామని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. పెరియార్ ఏమన్నాడంటే, నేను డెడ్ అగైనెస్ట్ హిందూయిజం, దుర్మార్గమైన మతం అది, దానివల్ల సర్వనాశనం అయిపోయింది భారతదేశం. ఆ మతానికి పూర్తిగా నేను వ్యతిరేకం. పెద్ద రేషనలిస్ట్ నేను. బుద్ధిజం రేషనలిస్టు టెస్ట్కి నిలబడేటటువంటి మతం, హేతువాదానికి నిలబడే ఏకైక మతం బుద్ధిజం. అందువల్ల ఆ మతం తీసుకోవడానికి నేను ఇంట్రెస్టే. కానీ నా పోరాటం ఇంకా ఉంది. నేను బుద్ధిజం తీసుకున్నాను అనుకో, ఇక అక్కడ నేనేమీ మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే ఆయన కోపం అంటే ప్రత్యక్షంగా డెమాన్స్ట్రేట్ చేసేవాడు ఈ బ్రాహ్మణిజం మీద. బోర్డులు ఉంటే బ్రాహ్మణ భోజనం మనం చాలాసార్లు చూసేవాడు. ఆ బోర్డు ఉంటే దానికి తారేయించేవాడు. పిలకెట్టుకుని పోతే పిలక కొత్తిరించేవారు వాళ్ళ శిష్యులంతా కూడా. సో అట్లాగా ఒక బీభత్సాన్ని సృష్టించాడు. అందువల్ల మద్రాసు వదిలేసి ఢిల్లీ పోయారు, ఆంధ్రప్రదేశ్ వచ్చారు, ఇంకెక్కడికో పోయారు చాలామంది. మళ్ళీ తర్వాత రీసెటిల్ అయ్యారు అంతా. ఎంజీఆర్ వచ్చాక, జయలలిత వచ్చాక, బ్రాహ్మణి కదా ఆమె, మళ్ళీ రీసెటిల్మెంటు ఇక్కడికి వచ్చేసారు. అట్లాగా అటువంటి వైకం టెంపుల్ గురించి అంబేద్కర్ గారు చాలా గొప్పగా ఆయన గురించి చెప్పాడు. ఆయన జీవిత చరిత్రలో కొంత ఉంటుంది. వైకం టెంపుల్ ఉద్యమం పెరియార్ రామస్వామి నాయకర్ ఏ రకంగా తీసుకొచ్చాడన్న దాని మీద గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చాడు భారతదేశంలో. సినిమా తీశారు దాని మీద సునీల్ గారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.